మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ అనగా గుర్తుకొచ్చేది మెజారిటీ ఆఫ్ పీపుల్స్ కి బ్యాంక్ లో ఎఫ్డి చేయడం అండి. ఎఫ్డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం. మీరు విలేజెస్కి వెళ్ళి చూడండి, అక్కడ చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఉంటారు, ప్లస్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఉంటారండి. ఎందుకంటే బ్యాంక్లో ఎఫ్డి చేయడం వల్ల మనకు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటారని ఆలోచిస్తారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయిన మోడీ గారు కూడా తన దగ్గర ఉన్న అమౌంట్లో 95% ఎస్బీఐలో ఎఫ్డి చేశారు, 2.86 crores. కాబట్టి చాలా మంది ఎఫ్డిఐ చేస్తారు. కానీ ఎఫ్డి చేసినప్పుడు మీకు ఎంత పర్సెంట్ రిటర్న్స్ వస్తుందని ఐడియా ఉందా? బిలో 60 years ఏజ్ వాళ్ళకు 6% వస్తుంది, ఎబో 60 years ఏజ్ ఉన్న వాళ్ళకి 7% దాకా రావచ్చు. అది డిఫరెంట్ బ్యాంక్స్కి డిఫరెంట్ పర్సెంటేజ్ ఉంటుంది. మాక్సిమం 6% అండి. అట్లా మీరు సపోజ్ ఒక ₹1,00,000 డిపాజిట్ చేశారు, 6% ఎవ్రీ ఇయర్ రిటర్న్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అట్లా మీకు ఈ ₹1,00,000 2 లక్షలు కావాలంటే దాదాపు 12 years అనేది పడుతుంది. మీరు ఒక 2 లక్షలు వేశారు, అది 4 లక్షలు కావాలన్నా 12 years పడుతుంది. మీరు ఒక 10 లక్షలు వేశారు, అది 20 లక్షలు కావాలన్నా కూడా 12 years పడుతుంది. అంటే మీరు పెట్టిన అమౌంట్ డబల్